మనం చదువుకున్న పాఠ్యభాగం యోహాను సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేచిన సన్నివేశములు కనబడతా ఉన్నాయి. యేసు ప్రభు సమాధిలో ఉంచబడి 3 దినములు 3 రాత్రులు గడిచిన తర్వాత సమాధి ఖాళీ అయింది. ఈ సమాధి ఎవరిది అంటే అరిమత్తయి యోసేపుది. మరి ఆ సమాధి అరిమత్తయి యోసేపు తన కొరకై సిద్ధపరుచుకున్నది. ఆ సమాధిలో యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి ఆ సమాధి చేసినట్టుగా చూస్తున్నాం, అనగా అందులో భద్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును నమ్ముకోవడం లేదా యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించుటలో ఉండే గొప్ప వెలుగు ఏంటంటే సమాధి ఖాళీ అవుతుంది. పిల్లలు ఏం ఖాళీ అవుతుందంట? ఎవరి సమాధి? నా సమాధి ఖాళీ అవుతుంది. అరిమత్తయి యోసేపు సమాధిని ఎందుకు చేసుకున్నాడంటే తాను అందులో ఉండాలి, తాను పాతిపెట్టబడాలి, తన కుటుంబీకులు పాతిపెట్టాలి అనుకున్నాడు. కానీ ఆ సమాధి ఏమైపోయిందంట? ఖాళీ అయిపోయింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఎంత ఘనమైనదో మనం గమనించాలి. అప్పుడు యేసు ప్రభు తిరిగి లేచుట, ఆయన మరి సమాధిని జయించి లేచుట ఎంత దివ్యమైనది అని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో కనబడతాయి. And the handkerchief which was upon his head, not lying with the linen clothes, but folded up in a distinct place by himself. ఏమంట? ఇంకా 12వ వచనంలో చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును పాదముల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. పరలోకము నుండి వర్తమానము ఏమని బయలుదేరింది అని అంటే, యేసు క్రీస్తు ప్రభు సమాధిలో ఉంచబడుట, ఆ సమాధి లోపలికి వెళ్ళి ఎవరు కూర్చున్నారంట? ఇప్పుడైతే మనం సమాధి అంటే మన సమాధులు చిన్నగా ఉంటాయి. అయితే ఆ కాలంలో రాతిలో మొలిచి ఒక గుహలుగా సమాధిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమాధిలోనికి దేవదూతలు వెళ్ళినారు అని రాయబడింది, వెళ్ళి కూర్చున్నారని రాయబడింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఎంత ఘనమైనది అని అంటే దేవదూతలు వెళ్ళి సమాధిలో కూర్చోగలిగే ఉన్నతమైన చోటు. ప్రియుల, ప్రభువును నమ్ముకున్న మన భక్తి జీవితంలో యేసు ప్రభు తిరిగి లేచుట్లో ఉండే గొప్ప దీవెన ఎలాంటిది అని అంటే చేస్ అక్కడ రాయబడింది ఆయన వస్త్రములు. ప్రియుల, అంటే సమాధిలో ఏం కనబడిందంట? మొదటిగా వస్త్రములు ఆయనకు ధరింపజేసిన లినెన్ క్లాత్, ఫైన్ లినెన్ క్లాత్. ప్రియులారా, ఆ బట్టలు ఏమైనాయంట? అవి చుట్టబడినాయి. ఎలాగో చుట్టబడి ఖచ్చితంగా ఫోల్డెడ్ అప్ ఇన్ డిస్టింక్ట్ ప్లేస్ బై ఇట్సెల్ఫ్. యేసు ప్రభుకు ధరింపజేసిన వస్త్రాలు సమాధిలో ఎట్లా ఉన్నాయంట? అది ఒక ప్రత్యేకమైన చోటును సమాధిలో చేకూర్చబడినాయి. పిల్ల, ప్రభు యొక్క పునరుత్థానము ఆయన ఎంత గొప్పగా ఈ కార్యము కనబడతా ఉందంటే ఆయన మరణం అంత ఘనమైనది కనుకనే ప్రియులారా ఈ కార్యాలు సమాధిలో జరుగుతూ ఉన్నాయి. మనం సమాధిలోనికి వెళ్తే మనకేం కనబడుతుంది అని అంటే ఎముకలు తప్ప ఇంకేమీ కనబడవు. ఏదైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులు కనబడతాయి. ఇక్కడ ప్రియులారా యేసు ప్రభు యొక్క దేహం లేదు, కానీ ఆయనకు అలంకరించిన వస్త్రములు ఒక చక్కని చోట అమర్చబడినాయి. పిల్ల, ఇవి చుట్టబడినాయని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్న
ఈ గొప్ప వెలుగును మనం చూస్తే ప్రియులారా, ఆయనకు ఈ వస్త్రాలు ఎవరిచ్చినారు? ఆయనకి ఇచ్చిన ఈ వస్త్రాలు ఎవరు తీసుకొచ్చినంటే అరిమత్తయి యోసేపు తీసుకొని వచ్చినాడు. అది మనము మరి లూకాసు వార్తలో మనం చూస్తే ఆ మాటలు కనబడతాయి. లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో ఈ వస్త్రాలు తీసుకొచ్చిన వారు ఎవరు అని అంటే 50 వచనంలో కనబడుతుంది. 50, 51, 52, 53 వచనాల్లో వారు ఏం చేసినారంటే ఒక సన్నపు నారబట్టను తీసుకొని వచ్చి 53వ వచనం చదవను. దానిని దించి సన్నపు నారబట్టతో చుట్టి, ఫైన్ లినన్ క్లాత్, సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచారు. యేసు ప్రభును సన్నపు నారబట్ట అరిమత్తయి యోసేపు తీసుకొచ్చిన ఆ వస్త్రములు ఇప్పుడు ఏమేంటంటే అది చక్కగా మరి ఫోల్డ్ చేయబడినాయి. దానికి మరకలు ఉన్నాయా, అది ఎలాగుందో వర్ణన రాయబడలేదు. కానీ ఈ వస్త్రాలు ఎంత విలువైనదిగా కనబడిందో మరి దేవునికి ప్రియుల తీసుకొచ్చిన వ్యక్తి మరి తన మమకారము, తన ప్రేమ ఎంత గొప్పగా ఉండిందో. పునరుత్థానపు దినమున వీరు వెళ్ళి చూస్తున్నవేమంట చక్కగా అమర్చబడిన వస్త్రములు ప్రియుల, ఆన్ ఆర్డర్ ప్రియుల. ఎంత చక్కని క్రమము సమాధిలో కనబడతా ఉంది. సమాధిలో క్రమం ఉండదు. సమాధిలో నువ్వు నేను చూడాలనుకునే వెలుగు కనబడదు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానపు ఉదయకాలమున కనబడుచున్నది ఏంటంట, వస్త్రములు చక్కగా చుట్టబడి ఒక దానికి కలిగిన చోటును ప్రియులారా 20వ అధ్యాయంలో అయిన డిస్టింక్ట్ ప్లేస్ బై ఇట్ సెల్ఫ్, దానంతటా తాను అది చుట్టబడినట్టుగా చూస్తూ ఉన్నాం. మడతబెట్టబడి ఉంచబడి యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచినాడని చెప్పి అందరం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రపంచమంతా కూడా ఈనాడు పండుగగా వేడుకగా చేసుకుంటున్నారు. కానీ అందులో ఉన్న బోధ ఏంటంటే ఆయన తిరిగి లేచుట వలన మొట్టమొదటిగా ఏం కనబడతా ఉందంటే సమాధిలో వస్త్రములు చక్కగా అలంకరించబడినాయి. అనగా మరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఒక క్రమమును మాట్లాడుతూ ఉంది. నమ్ముకున్నవాడు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నా అంటే క్రమముతో కూడిన జీవితమును జీవించడానికి. యేసు ప్రభు పునరుత్థానుడైనాడు నువ్వు వేడుక చేసుకోవడానికి, నువ్వు పండుగ చేసుకోవడానికి కాదు పిల్లలు. నీలో ఒక క్రమమును దేవుడు చూడాలనుకుంటాడు. ఏమా క్రమము అంటే పాత జీవితమును వదిలిపెట్టి నూతనమైన జీవితంలో క్రమబద్ధీకరణ అయిన మరి జీవితాల్లో దేవుని కొరకై ఒక క్రమమును కలిగి సాగాలి. ఆర్డరింగ్ యువర్ బాడీ పిల్లలు, నీ జీవితంలో నువ్వు క్రమం పరుచుకోవాలా. ఎలాగో సాధ్యం అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఒక మాట చూడండి, మనలో ఈ క్రమము ఎలాగూ దేవుడు చూడాలనుకున్నా అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి ఇది మరి ఏది కూడా ఉండవద్దు అనే ప్రియులారా యేసు ప్రభు ఏం చేసినంట, ఆయన సమాధిలోని తిరిగి ఎందుకు లేచినంటే దేర్ షుడ్ బి సమ్ ఆర్డర్ ప్రియులారా. ఏముండొద్దు, నీ దగ్గర ఏముంది అంటే అపవిత్రతకు చోటు ఉండొద్దు, మాలిన్యమునకు చోటు ఉండకూడదు. వస్త్రములు ఎలాగుండాలంట, ముడత ఏది కూడా కనబడవద్దు. యేసు ప్రభు సమాధిలో ఏముందంటే ఆ వస్త్రాలు చక్కగా ఫోల్డ్ చేయబడినాయి పిల్లలు. దేర్ వాజ్ నథింగ్, ఎవరు చెప్పడానికి పేరు పెట్టడానికి చెత్తగా పడి ఉండేనా మేము పోయి చూసినామంటే ద డిగ్నిటీ ఇన్ యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణములో పునరుత్థానములో చూడాలి. ఆయన పునరుత్థానుడు అయినప్పుడు కనబడుచున్న వెలుగు అంతేనా, ఇంకేం జరిగింది? మత్తయి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే 2 దేవదూతలు ఎక్కడ కూర్చున్నారంట, ఒకరు శిరస్సు వైపున, ఒకరు పాదముల వైపు కూర్చున్నారు. మధ్యలో కూర్చోవచ్చు. చాలామందికి చాలా ఇష్టం మధ్యలో కూర్చోవాలా, అటుపక్కకు నేను కూర్చొని ఇటుపక్కకు నువ్వు కూర్చోవాలా, పలానా పక్కకు నేనే నిలబడాలా, పలానా పక్కకు నేను కూర్చోవాలా. దేవదూతలు ఎక్కడ కూర్చున్నారంట, ఆయన శిరస్సు ఎక్కడుండిందో అక్కడ కూర్చున్నారు.
ఆయన పాదములు ఎక్కడుండిందో అక్కడ కూర్చున్నాడు. శిరస్సు దగ్గర కూర్చోవడము, పాదముల దగ్గర కూర్చోవడము మనము తెలుసుకోవాల్సిన వెలుగు చాలా గొప్పగా ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పాదముల చెంత మరియ కూర్చుంది అని మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడగలం. ఆయన పాదముల చెంత కూర్చొని ఏమింటా ఉందంట, యేసు ప్రభు దేవదూతలు ఎందుకు కూర్చున్నారు అక్కడ? వై డిడ్ ది ఏంజల్స్ సిట్ డౌన్ పిల్లలు? వాళ్ళ పని ఏంటంట, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని రాత్రింబగులు దేవుని పొగడాల. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది సమాధి, ఎలాగుంది అంటే యేసు ప్రభు పునరుత్థానం ఎలాగుందంటే దేవదూతలు వచ్చి ఒకరు శిరస్సు వైపున ఒకరు పాదముల వైపు కూర్చున్నారు. ఆయన ఎంత ఘనమైన వాడు అంటే వారి దృష్టి ఎంత ఎలాగుందంటే ఈ భూలోకములో ఎంత గనునిగా యేసు ప్రభు కనబడినాడు, ఎంత ఘనమైన వానిగా ఈ భూలోకంలో ఆయన పరుండిన చోటు దేవదూతలు చూసినారు. ఇప్పుడు పరలోకంలో లేదా? పరలోకంలో చూడాలంటే భక్తులు లేదా? యేసు ప్రభు ఉపమానం మాట్లాడినాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ అధ్యాయంలో. ఏమన్నాడంట? ఆడొక మాట ఉంది లూకాసు వార్త మాట్లాడుతూ 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ ధనికుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. 22వ వచనంలో రాయబడింది 16వ అధ్యాయంలో. A poor man died and he was carried away by the angels in the bosom of Abraham. పరలోకం ఎట్లా ఉందంట? లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. లాజరు ఉన్న గేటు దగ్గరికి దేవదూతలు వచ్చినారా? అక్కడ ఏం రాయబడిందంటే లాజరు చనిపోయినాడు. చదవను అన్నమాట. లాజరు చనిపోతే ఏమైంది అని అంటే 22వ వచనం చదువు. ఆ దరిద్రుడు చనిపోయిన, ఆ పేదవాడు చనిపోయెను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనుక్కోబడెను. ఎందుకు ఆయన పక్క కూర్చోలే వీళ్ళు? పాపం పేదవాడుగా, దరిద్రుడు కాదు పిల్లలు, పదం మార్చుకోవాలి. అది అదే పదం యేసుప్రభు కూడా ఆపాదించాడు. యేసుప్రభు దరిద్రుడా? చూడు లూకా ఫిలిపి తెలుగు బైబిల్ చదవండి 2వ అధ్యాయం ఫిలిపి పత్రిక చూడండి. ఫిలిపి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఎట్లా తర్జుమా, హౌ డేంజరస్లీ ఇట్ హాస్ బీన్ మాడిఫైడ్. ఫిలిపి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవన్నా. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమున వంగునట్టును. అన్న ఇది కొరింథీ పత్రికలో ఉంది. నాకు ఆ వచనం తట్టడం లేదు కానీ కొరింథీ పత్రిక ఆయన మన నిమిత్తమై దారిద్రుడు ఆయను అనే పదం కనబడుతుంది. అది వెతికి నాకు ఆ రెఫరెన్స్ చెప్పండి మీరు. కొరింథీ పత్రికలో ఉంది అది. 2వ కొరింథీ పత్రిక అనుకుంటాను, నాకు ఆ రెఫరెన్స్ గుర్తుకు రాఉన్నాయి. ఆయన మన నిమిత్తమై దారిద్రుడు ఆయను అనే పదం కనబడుతుంది. అయితే ఈ లాజరు చనిపోయినాడు. చనిపోయిన లాజరు పేదవాడు. ఎవరు వచ్చినారంటే ఆయన చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. నువ్వు నేను చనిపోతే ఎవరు వస్తారంటే దేవదూతలే వస్తారు. పిల్లలు నేను ఆహ్వానించేవాడు ఎవరంటే యేసు ప్రభు ఆహ్వానిస్తాడు. అయితే యేసు ప్రభు చనిపోతే ఆయన సమాధిలోనికి ఎవరు వచ్చినంట? దేవదూతలు వచ్చి ఆయన శిరస్సు వైపున ఒకరు, ఆయన పాదముల వైపు ఒకరు కూర్చున్నారు. వీరు కూర్చొని ఆ కార్యమంతటినీ తిలకిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఈ కార్యం ఉంది అని అంటే వారి మనసునకు ఆయన శిరస్సు, ఎందుకు ఆయన శిరస్సు దగ్గర కూర్చునంటే దేవుని చిత్తమును చేయుట కొరకై, దేవుని యొక్క తలంపులు ఆయన హృదయంలో ఎంత గొప్పగా ఉండినాయో అని చెప్పి ఆయన శిరస్సు దగ్గర కూర్చున్నారు. ఆయన పాదముల దగ్గర ఎందుకు కూర్చున్నారు అని అంటే ఆయన భూలోకంలో నడిచిన వెలుగు ప్రియులారా.
ఆ గుడ్డివాడు అన్నాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో, యేసు అను ఒక మనుషుడు నాకు ఇలాగు చేసెను. అ మ్యాన్ కాల్డ్ జీసస్. యేసు ప్రభు ఏం చేసినాడు అని అంటే ఆయన నడిచినాడు. ఎక్కడికి? గుడ్డివాని దగ్గరికి నడిచినాడు. యేసు అను మనుషుడు ఎక్కడికి నడిచినాడంటే అదిగో మంటపము దగ్గరికి వెళ్ళి 38 సంవత్సరాల రోగి అయిన వాని దగ్గరికి నడిచి వెళ్ళినాడు. యేసు అను మనుషుడు ఏం చేసినాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7 పెనిమిటిలతో సంసారం చేసిన సమాజంలో పేరు లేని స్త్రీ దగ్గరికి వెళ్ళి సంభాషించినాడు. ఆయన పాదముల దగ్గర దేవదూత ఎందుకు కూర్చుంది అని అంటే అదిగో శాపగ్రస్తమైన పట్టణమైన ఎరికోలో ఒక గుడ్డివాడు భర్తిమై కూర్చొని ఉన్నాడు. ఆయనను బాగు చేయడానికి వెళ్ళినాడు. యేసు ప్రభు పాదముల దగ్గర దేవదూత ఎందుకు కూర్చుంది అని అంటే ఎదిగో ఎరికో పట్టణములో జక్కయ్య అనే ఒక సుంకరి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీవు కూడా అబ్రహాము కుమారుడవే అని చెప్పుటకు బయలుదేరి వెళ్ళినాడు. ఇక్కడ దేవదూతల పాదములు ఎంత విలువైనదో. మళ్ళా నడదు ఆ పాదములు ఈ భూలోకంలో. ఇంకా ఎందుకు దేవదూతల సమాధిలో తలవైపు కూర్చొని పాదంలో కూర్చున్నారంటే ఇంకా ఈ భూలోకంలో ఈ శిరస్సు ఇంకా దేవుని చిత్తమును చేయుటకు ఇక్కడ ఉండదు. ఇక ఆ శిరస్సు ఎంత విలువైనదో, ఈ తల ఎంత మరి ప్రాముఖ్యమైనదో, దేవుని చిత్తం అంతటినీ కూడా దేవుడు చెప్పిన వెలుగు ప్రకారం సాగింది. అయ్యో ఈ తలలో నుండి ఏం బయలుదేరిందంట? చెమట రక్తముగా మారి గెత్సెమనే తోటలో ప్రభావమునకు లోబైనది. ప్రభావము ఎంత భయంకరంగా ఆయన చెమట బిందువు రక్తంగా మారింది. ఇంకా ఈ తల ఎలాగుంది అంటే ఇంకా ఈ తల ఈ భూలోకంలో దేవుని చిత్తమును సంపూర్ణం చేసింది. చేసిన ఆ తలకు ఏమి ఇచ్చినారంట? ముండ్ల కిరీటమును అలిగినారు. దేవదూతలు అక్కడ కూర్చొని ఆ గొప్ప వెలుగును స్మరణ చేసుకుంటున్నారేమో పిల్లలు. కానీ నాకు బోధ అర్థమైనది అదే. పాదముల దగ్గర ఎందుకు కూర్చున్నారంటే దేవుని చిత్తమును చేసిన పాదములకు మేకులను నాటి అవమానపరిచిన పాదములు ప్రియులారా. దేవుని అవమానపరిచిన నరుడు ఆ పాదమును అంగీకరించరు. అందుకే పరలోకము యేసు ప్రభు యొక్క శిరస్సును, యేసు ప్రభు యొక్క పాదమును అంతటినీ కూడా ఎంత ప్రేమించింది అంటే అంత ప్రేమించినాడు. ఎందుకు ఈ దేహమును మరి ప్రేమించలే? తల దగ్గర ఒకరు కూర్చున్నారు, కాళ్ళ దగ్గర. మరి మొండెం ఏమైంది? ఈ అప్పర్ పార్ట్ ఏమైంది? ఇక్కడి నుంచి నడుము నుంచి గొంతు వరకు ఏమైంది? అది వద్దా దేవదూతలకు అంటే? చూడండి ఎవరికి ఇచ్చినాడు అది. 20వ అధ్యాయంలోనే యోహాను సువార్త ఎవరికి ఇచ్చినాడు అంటే 27వ వచనంలో రాయబడింది. ఈ మొండెం ఎవరికి ఇచ్చినాడు? ఈ భాగము మేడ నుండి నడుము వరకు ఎవరికి ఇచ్చినాడంటే 27వ వచనంలో ఉంది. అనుమానంతో నుండే వారికి ఆ భాగమును తీసుకొచ్చేమన్నాడు తోమతో. చదవన్న. తరువాత చోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయిని చాచి అదిగో నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక ప్రక్క ఎవరికి ఇచ్చినాడంట? అవిశ్వాసి అయిన తోమోకు అంటున్నాడు. ఇదిగో నా ప్రక్కలో నీ చేయిని ఉంచి, ఇన్సర్ట్ యువర్ హ్యాండ్ ఇన్ టు మై సైడ్. పిల్లరా, ఎంత ఘనమైన దేహమో యేసు ప్రభుది. సమాధిలో ఉండి దేవదూతలు అంటా ఉన్నారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత ఘనతనిచ్చినారు. మార్కు సువార్తలు మనం చదువుకున్న పాఠ్యభాగం దగ్గరికి వస్తే ఇక్కడ ఇద్దరు యవనస్తులు కనబడుతూ ఉన్నారు ఆయన సమాధి దగ్గరికి. సూర్యుడు తిరిగి లేచినాడు అని రాయబడింది. ఆదివారం నాడు ఉదయించుచుండగా 2వ వచనంలో అండ్ వెరీ ఎర్లీ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ they came to the sepulchre, the sun having risen, and they said to one another, who shall roll us away the stone out of the door of the sepulchre? And they looked, they saw the stone has been rolled away, for it was very great. And entering into the sepulchre, they saw a young man sitting on right, clothed in a white robe, and they were amazed and alarmed. Everyone చూసినారంట a young man. ఎట్లున్నాడంటే ఇతడు వస్త్రం, తెల్లని వస్త్రములను ధరించిన వాడు. గుడ్ ఫ్రైడే రోజు అందరూ తెల్లని బట్టలు వేసుకొని వచ్చినారు. యేసు ప్రభు సమాధిలో ఎవరు ఉన్నారంట? సమాధి దగ్గర ఉన్నారా?
తెల్లని బట్టలు వేసుకొని సిలువ దగ్గర ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువును అదిగో సమాధిలో ఉంచితే అక్కడ ఎవరున్నారంట? సమాధిలో యవనస్తుడు ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారంట? ఆ యవనస్తుని వస్త్రాలు ఎలా ఉన్నాయంట? తెల్లగా ఉన్నాయి. అండ్ క్లోజ్డ్ ఇన్ వైట్, ఇన్ అ వైట్ రోబ్, అండ్ దే వర్ అమేజ్డ్ అండ్ అలార్మ్డ్. వారు అవి చూసి ఆశ్చర్యపోయి భయకాంతులైనారు అని రాయబడింది. యేసు ప్రభు తిరిగి లేచిన వెలుగు ఎంత గొప్పది అని అంటే లోకానికి భయమును కలిగిస్తుంది. ప్రియులారా, ఇలేంద్రా యేసు ప్రభు చనిపోయినాడని చెప్తారు, మళ్ళీ ఆయన సమాధి ఖాళీ ఉందంటారు, మళ్ళీ ఆదివారం పోయి ఆయన తిరిగి లేచినాడని మాట్లాడే మాట ఎవరికంట? చూచేవానికి భయమును కలిగించాలి. ఎప్పుడంట? నిన్ను చూచినవాడు. ఆదివారం ఎక్కడికి పోతున్నావమ్మా అని అంటే నేను ప్రార్థనకి ఎందుకు పోతున్నావు అంటే నిన్ను చూచినవాడు భయపడాల. ఎలాంటి వెలుగులో నువ్వు నిలబడుతున్నావు అంట వాళ్ళు చూచి, ఆ యవనస్తుని చూచి వారు ఆ తెల్లని వస్త్రములను ధరించిన వాడై ఆయన సమాధిలో ఉన్నాడు. మనం మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదివినాం. అది మడతైనను కలంకమైనను లేకుండా మరి అట్టిదేదైనను లేకుండా దానిని కడిగి పవిత్రపరుచుకొని తన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టుకున్నాడు అన్నారు. తెల్లని వస్త్రములు అంటే అవే ప్రియులారా. యవనస్తులు ఎందుకు, యవనుడు ఎందుకున్నాడంటే వీ నీడ్ దట్ ఎనర్జీ ప్రియులారా. యవన శక్తి అవసరం. ఆదివారం నాడు దేవుని సన్నిధికి కావాల్సింది ఏంటంట? మనం 9 గంటలకు అనుకుంటే ఈరోజు 9:20 పోయింది ప్రియులారా. నాకు చాలా దుఃఖంగా ఉంటుంది ఈ టైం పోతా ఉంటే. అందుకే వచ్చే ఆదివారం ఏం చేస్తామంటే 9కి కరెక్ట్గా మొదలు పెడతా. నేను ఒక్కనున్నా కూడా ప్రకటన చేసి మొదలు పెడతా. రొట్టె రసం కొరకు ఆడబెట్టేలోపు వచ్చేవారికే ఇష్టం, లేకపోతే మనకు చాలా అంటే యవ్వన శక్తిని మాట్లాడుతున్నాను. నిన్న రన్ ఫర్ జీసస్కి పోయినా, నేను పిలిచినారు నన్ను. ముసలైన కట్టె పట్టుకున్నాడు. ఆ యవనస్తులతో పాటు దగ్గర ఈ ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ పిల్లలందరూ కలిసి మళ్ళీ పాట పాడుకుంటా ఉంటే అందరూ సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే ఆ ముసలాయన కూడా వారి మధ్యలో నిలబడి వాట్ అన్ ఎనర్జీ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో మనకు కావలసిన వెలుగేందంట? వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎనర్జీ ప్రియులారా. ఆ నూతనమైన యవ్వన శక్తి అవసరం ప్రియులారా. మీరు చేసుకోండి బ్రదర్, మేము అందరం మేము ఏ దగ్గరికి పోతాం. ఇక నువ్వు 9 గంటలకు పెట్టుకుంటే మేము 9:15కి వస్తాం. మీ ఇష్టం బ్రదర్, దట్స్ యువర్ డిసిషన్. సమాధిలో ఎవరున్నారంట? వైట్ క్లోత్తో. వీళ్ళు పోయి చూసినారా? వీళ్ళు పోయినాక వాళ్ళు వచ్చినారా బ్రదర్? ఎవరు వచ్చినారు ముందు? ఆ వ్యక్తి ఉన్నాడు. బయటనున్నవాడు వచ్చి చూచి ఆశ్చర్యచకితుడై. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రైస్తవులు టైంకి వస్తారా? అయ్యా పొద్దున్నే రమ్మన్నావు, నన్ను వస్తున్నాను, మేము వస్తే ఉంటారా అంటే నువ్వు వచ్చి చూడు అని అన్నారంట. నేర్చుకునే వెలుగు కావాలా పిల్లలు. పునరుత్థానపు ఉదయకాలం ఏం కావాలంటే వాట్ డూ వీ నీడ్ టు హ్యావ్? మనము తెల్లని వస్త్రమును ధరించుకొని యవ్వన బలముతో రావాలా పిల్లలు. అబ్బా ఈరోజు సండే కొంచెం నిద్రపోతే బాగుంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మనకు కావాల్సిన వెలుగు ఏంటంటే వీ నీడ్. ఈ సమాధిలో ఎవరున్నారంట? దేర్ వాజ్ అ యంగ్ మ్యాన్ విత్ వైట్ క్లోత్స్ ప్రియులారా. యేసు ప్రభు పునరుత్థానుడైన దినమున నీకు నాకు కావలసిన గొప్ప బలం ఏంటంటే యవన శక్తితో కూడిన బలము, తెల్లని వస్త్రములతో కూడిన పవిత్రమైన జీవితముతో దేవుని సన్నిధికి వచ్చి ఆయనను గణపరిచే వెలుగులో నిలబడితే చూచి ఆశ్చర్యపడి ఏమంటా ఉన్నారంటే ఆయన అంటారు 6వ వచనంలో, అండ్ హీ సేస్ టు దెమ్, బీ నాట్ అలార్మ్డ్, ye seek Jesus the Nazarene, the crucified one, he is risen. మీరు నజరేయుడైన యేసును వెతుకుచూ ఉన్నారు, సిలువ వేయబడిన వానిని వెతుకుచూ ఉన్నారు, ఆయన లేచి ఉన్నాడు. వాట్ ఎ జాయ్. యవనస్తుడు చెప్పగలిగే మాట అదే ప్రియుల. యవన బలముతో పలకగలిగే మాట ఏంటంటే నేను ఆదివారం దేవుని సన్నిధికి ఐ గో టు స్పీక్ అబౌట్ అ రీజన్ మ్యాన్. మనం కూడి వచ్చేది పునరుత్థానుడైన యేసు ప్రభును మహిమపరచుటకు వస్తాం ప్రియుల. సమాధిని ఓడించిన వారిని వస్తాం. ఎలాగొస్తామంట? తెల్లని వస్త్రములతో, అదిగో యవన బలముతో. వి జస్ట్ కమ్ అండ్ వి గ్లోరిఫై క్రైస్ట్ అంటున్నాడు. హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ నాట్ హియర్, బిహోల్డ్ ద ప్లేస్. ఈ యవనస్తుడు కూడా ఏం చూపిస్తున్నాడంట? ఆ చోటును చూడండి అంట. ఆ చోటులో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. అతను అంటున్నాడు 6వ వచనంలో, అదిగో ఆ చోటును చూడండి.
డూ యూ నో ద ప్లేస్ ప్రియులారా? నీకు తెలుసా ఆ చోటు? దేవదూతలు నీకంటే ముందు వస్తారు, యేసు ప్రభు నీకంటే ముందు వస్తాడు. ఆ సమాధిలో ఏముందంట? వస్త్రాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, యవనస్తుడు ఉన్నాడు, తెల్లని వస్త్రం వేసుకున్నవాడు ఉన్నాడు, యవన బలం ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంట? ఆయన చనిపోయినాడు, ఆయన మీరు చంపేసినారు, ఆయన తిరిగి లేచినాడు, ఇదిగో ఆయన చోటును చూడండి. డూ యూ సీ దట్ పిల్లలు? యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో మనం ఆ చోటును చూస్తామా? చూడకపోతే నష్టము ప్రియులారా. మనం వి డోంట్ సీ దట్ ప్లేస్. నా మైండ్, నా మనస్సు, నా హృదయం, నా దేహం అంతయు కూడా ఏమనాలంటే పునరుత్థానపు దినమున, ఆదివారపు దినమున నేను ఎక్కడికి రావాలంట? ఐ షుడ్ కమ్ టు దట్ ప్లేస్ టు సీ. అక్కడ ఏం లేదు, అక్కడ ఇంకా ఏమీ లేదు. ఎవరున్నారంటే పునరుత్థానుడై తిరిగి లేచిన యేసు ప్రభు ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంట? మురికి బట్టలు వేసుకున్నాడు మాట్లాడలేడు ప్రియులారా. పాపపు జీవితం, భయంకరమైన జీవితం కలిగిన వాడు ఈ సంగతులు మాట్లాడలేడు. చాతను కానివాడు మాట్లాడలేడు. ఎవరు మాట్లాడుతున్నారు? తెల్లని వస్త్రముల నుండి యేసు ప్రభు కొరకై పాపము లేనటువంటి జీవితమును జీవించుచున్నవాడు, యవన బలం కలిగిన వాడు ఏమంటాడు? వచ్చి చూడండి. దెర్ ఈజ్ నథింగ్. ఎందుకు ఆ చోటును చూపిస్తున్నాడంటే నాలో ఉన్న మురికినంతటినీ, నాలో ఉన్న పాపమునంతటినీ యేసు ప్రభు శిలువపై అంతటినీ కొట్టివేసినాడు కనుక నేను ఇప్పుడు తెల్లని వస్త్రములను, పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధుడనై ఏమంటున్నాను అంటే ఇదిగో దెర్ ఇస్ నథింగ్ హియర్. ఆ దేహం అంతయు కూడా భరించింది కనుక నేను స్వతంత్రుడనై యవ్వన బలముతో వచ్చి నిలబడిన. ఐఎమ్ హియర్ విత్ అ రెన్యూడ్ స్ట్రెంగ్త్ పిల్లరా. మత్తయి సువార్తను మనం చదువుకున్న మా పాఠ్య భాగంలో కొలిస్తే అక్కడ వీరందరూ కూడా 28వ అధ్యాయం మత్తయి సువార్తలో స్త్రీలు వచ్చినారని రాయబడింది. లేట్ ఆన్ సాబత్ దట్ ఇట్ వాజ్ డస్ట్. Behold, there was an earthquake, and suddenly the angel of the Lord descending out of heaven came and rolled the stone and sat upon it. 3వ వచనంలో 28వ వచనం. And his look was as lightning, as his clothes white as snow, and the guards feared and trembled అన్నారు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఎట్లా ఉంది అంటే యేసు ప్రభు సమాధి రాయిని దొర్లించడము. ఇక్కడ ఎవరున్నారు అంటే అక్కడ రాయబడింది ఆ సమాధి దగ్గర బండ్రోతులు ఉన్నారు. ఎందుకు ఆ బండ్రోతులను అక్కడ నియమించినారంటే మనకు తెలుసు. అదిగో అధికారం పొంది వారు ఏం చేసినారంటే మళ్ళా తిరిగి లేస్తాడేమో అని చెప్పి 64వ వచనంలో ఉంది. 27వ అధ్యాయం 64వ వచనంలో ఇదిగో అయ్యా అతడు బ్రతికున్నప్పుడు నేను మళ్ళా లేస్తానని చెప్తే వారు ఏం చేసినారంటే 64వ వచనం చదవండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 64వ వచనం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించింది. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఇండునని చెప్పి. ఇప్పుడు ఏమంటావునంటే ఆ భటులు అక్కడ ఎందుకున్నారు అని అంటే ఆజ్ఞ పొంది సమాధిని చక్కగా సీల్ చేసేసినారు. వారు దాన్ని భద్రపరిచి ముద్ర వేసినారు. రాజముద్ర ఉంది దాని మీద. ఆ ముద్రను అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచుట్లో మనకు అర్థమయ్యే వెలుగు ఇక్కడ ఏంటంటే ఈ లోక అధికారమును, ఈ లోక నియంతృత్వ పాలనను తుత్తునీలుగా చేసినాడు ప్రియులారా. యేసు ప్రభు తిరిగినప్పుడు సమాధి తెరవబడిలో ఉండే గొప్ప వెలుగంటే అక్కడున్న భటులు కూడా, అంటే ఈ లోక రాజ్యాధికారము కూడా నిన్ను నన్ను ఆయన పునరుత్థానపు వెలుగులో నడవడానికి ఏది ఆటంకపరచలేదు ప్రియులారా. చాలాసార్లు మనకు ఆటంకం వస్తాయి. అనేక సంగతులు మనకు అభ్యంతరంగా కనబడుతుంది యేసు ప్రభు దగ్గరికి ఆదివారం రావడానికి ప్రియులారా. పునరుత్థానమైన దినమున ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రోకన్. నీకు నాకు తప్ప అన్నిటినీ కూడా దేవుడు తెంచేసినాడు. ఇక్కడ భటులు అంటే లోక అధికారము ఏం చెప్తా ఉందంట ఆదివారం గురించి? ఏం కూడా ఆదివారం గురించి లోక అధికారం ఏం చెప్తా ఉంది? రాజు బ్యాంక్ దగ్గరికి పోదాం అయిపోయినాక, తెరిచి బ్యాంక్ తెరిచి పైసలు తెచ్చుకుందాం. ఏమంటారు బ్యాంకు? అరే పిచ్చోడ తాళం వేసినాం రా మేము, ఎందుకయ్యా మా పైసలు లోపల పెట్టుకొని తాళం వేసినా ఎందుకు అని అంటే ఏమంటారంట లోక అధికారం ఏం చెప్తా ఉందంట ఈరోజు సెలవు. ఏం చెప్తుందమ్మా? కాబట్టి దుప్పటి కప్పుకొని ఫుల్గా 9 బాధకు నిద్రపోయి అప్పుడు లేచి తొందరగా పరిగెత్తుకుంటూ వస్తాం.
సెలవు కదా అయ్యా. కానీ లోకాధికారపు బంధాలను తెంచిన వాడు యేసు ప్రభు పిల్లలు. ఆదివారం ఎలాంటిదంట? హీ బ్రోక్ ద పవర్, ద చైన్ ఆఫ్ ద వరల్డ్ పిల్లర్. ఎందుకు తుంచినాడంట? అక్కడ కింద రాయబడింది, దేవదూత వచ్చి స్త్రీలతో చెప్తా ఉందంట. పురుషులు వెళ్ళిపోయారు. పురుషులకు సమాధి దగ్గరికి బాగా స్త్రీలు పోతారా? ఏమమ్మా ఎప్పుడైనా పోయినారా మీరు? ఎవరైనా ధైర్యంగా సమాధి కాడికి పోయారు? పోలే, అవుతుంది, మేము పోతాం. ఇక్కడ బైబిల్లో రాయబడింది వాళ్ళు వెళ్ళినారు. అంటే అర్థం ఏంటంటే, స్త్రీలు అని అంటే అక్కడ పురుషులు లేరు, వాస్తవంగా లేరు. కానీ ఆత్మ సంబంధమైన వెలుగులో మనం చూడాల్సింది ఏంటంటే, వారు ఎంత మంచి స్వభావం కలిగిన వారు. స్త్రీలు అనే వెలుగు మనం చూస్తే యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం, చూడండి. యేసు ప్రభు చనిపోతూ శిలువ మీద ఒక మాట మాట్లాడినాడు 19వ అధ్యాయంలో. 19వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ కనబడుతుంది ప్రియులారా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఏమంటావునంటే అమ్మా అనలే ఆయన. అమ్మ అంటే తెలుగు భాషలో అర్థం ఏంటంటే నా తల్లి అని అర్థం. అక్కడ ఏం రావాలో తర్జుమా అంటే స్త్రీ అని రావాలో ప్రియుల. ఏం రావాలి అక్కడ? ఉమెన్ అని ఇంగ్లీష్లో కనబడుతుంది. ఉమెన్ బిహోల్డ్ దై సన్. మదర్, అమ్మ అంటే మదర్ అని అర్థం. అది తెలుగులో ఎంత భయంకరమైన తర్జుమాలు వస్తాయో మొత్తం కొట్టేస్తుంది ప్రియుల. దేవుని వెలుగులో ఉన్న సత్యాలన్నీ కూడా పారిపోతాయి అక్కడ. ఎందుకంటే ఉన్నాడు స్త్రీ. 2వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా అదే మాట మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే అక్కడ కూడా అదే పదం కనపడుతుంది. యేసుప్రభు ద్రాక్షారసం అయిపోతా ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె అంటది, ద్రాక్షారసం అయిపోయిందయ్యా, మరి ఏమైనా చెయ్యి అని అంటే ఆయన అంటాడు, అమ్మ, 4వ వచనం 2వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం, యేసు ఆమెతో అమ్మా, అమ్మ కాదు స్త్రీ, నాతో నీకేమి పని అని రావాలి. ఇంగ్లీష్లో ఉంది, ఉమెన్ వాట్ హ్యాస్ దౌ టు డూ విత్ మీ. ఆమె అక్కడ మదర్ అని చెప్పాలా, లేదా ఇంకో పదం ఏమంట మమ్మీ అని అన్నారు, అంతే కదా. అమ్మ లేకపోతే ఇంకోటి ఏం చెప్తారు తెలుగులో? తెలుగులో ఇంకా లేదు, అమ్మనే ఒకటే కదా. లేదు, ఇంగ్లీష్లో మమ్మీ ఉంది, మదర్ ఉంది. కానీ బైబిల్ మాట్లాడుతున్న వెలుగు ప్రియులారా, ఉమెన్ అనే పదములో ఎంత దర్జా ఉందో ప్రియులారా. దేవుడు చూసే వెలుగు ప్రియులారా. దాన్ని ఇలాగంటే డైల్యూట్ చేసి ఏం చేసినానంటే స్త్రీ అనే పదాన్ని రాకుండా అక్కడ అమ్మ అనే పదమును తీసుకొచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో కూడా ఏమంటాడంటే చూడండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 10వ వచనం చదవన్నా. యేసు తల ఎత్తి చూచి అమ్మ, మళ్ళీ అక్కడ అమ్మనే వచ్చింది. చెప్పాలంటే అది చాలా భయంకరంగా కనబడుతుంది పిల్లలు. ఇప్పుడు దాన్ని వర్ణించాలి అమ్మ అనే వెలుగులో. ఏమని వర్ణించాలా? అమ్మ అనే వెలుగులో యోహాను సువార్త 8వ అధ్యాయం వర్ణించాలి పిల్లలు. హౌ డేంజరస్ ఇట్ ఇస్. ఎంత భయంకరమైన మాటలు బయలుదేరుతాయి. ఇంగ్లీష్లో ఏమన్నా ఉమెన్, స్త్రీ, స్త్రీ నిన్నెవరు శిక్షించలేదు. హౌ వండర్ఫుల్ ఇస్ దాట్ వర్డ్ ఉమెన్. ఉమెన్ అని అంటాడు. And he says to her, woman, where are those thine accusers? Where are thine those accusers? ఈ సమాధి దగ్గరికి ఎవరు వచ్చినారట? స్త్రీలు వచ్చినారు. మళ్ళీ అక్కడికి వచ్చి మారిపోయింది. అక్కడ అమ్మ రాలే, ఆడికి వచ్చేసరికి స్త్రీలు అంటే బహువచనం కదా. అంటే అక్కడ దేవుని గ్రంథంలో మన ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే అండ్ దేర్ వర్ ఉమెన్ అని రాయబడింది పిల్లలు. వీరేం చేస్తా ఉన్నారంటే 5వ వచనంలో 28వ అధ్యాయం మత్తయి సువార్త, ఏంజెల్ ఆన్సరింగ్ సెడ్ టు ద వుమన్, ఫియర్ నాట్ ye, for I know that ye seek Jesus the crucified one. అమ్మా, స్త్రీ, ఇదిగో నువ్వు సిలువ వేయబడిన యేసు ప్రభుని చూస్తున్నావు. ఆ పదములో ఉన్న విలువ ప్రియులారా. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆ వెలుగు ఎవరికి పోతుందంట? స్త్రీకి వెళ్తా ఉంది పిల్లలు. వై స్త్రీ? ఎందుకు స్త్రీతో దేవుడు, ఎందుకు ఆమెతో ఈ సంభాషణ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే స్త్రీ అనే పాత్ర ఆయన
హృదయంలో, ఆయన మనస్సులో ఎంతో విలువైన చోటు నాకు కలిగి ఉన్నది ప్రియ. అందుకే దాంతో సంఘాన్ని పోల్చినాడు ప్రియ. సంఘము అంటే స్త్రీతో పోల్చినాడు. ఎలాంటి అంటే స్త్రీ అనే మొట్టమొదటి పదంలో కనబడే వెలిగిందంటే ఆమె ముసుగేసుకుంటుంది. స్త్రీ ఎక్కడన్నా చూడండి, పోయి ఎక్కడన్నా పోగానే ఏం కనబడుతుందో ఫస్ట్ షీ కవర్స్. దాని అర్థం ఏంటంటే లోబడే స్వభావం కలిగిన మనస్సు అని అర్థం. సంఘం ఎలాంటిదంట, దేవుడు పునరుత్థానమైన తర్వాత దేవదూత చేత సంభాషణ ఏం చెప్తా ఉన్నాడు అంటే స్త్రీకి వెళ్ళి ఈ సంభాషణ చెప్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు వెతుకుచున్న సిలువ వేయబడిన యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూత ప్రభావముతో మాట్లాడుచున్నమాట. డిగ్నిటరీ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి ఒక గనుడైన వాడు దేవదూత దిగి వచ్చి చెప్పుచున్న మాట. ఇది మనుషులు చెప్పిన మాట కాదు పిల్లలు. మనుషులు ఏమనుకున్నారంటే బీగం వేసేయాలా, మనుషులు ఏమన్నారంటే డబ్బులు ఇచ్చి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయినారని మనుషులు మాట్లాడినారు పిల్లలు. కానీ పరలోకం నుండి మనుషులకు ఆ ప్రమేయమే ఇయ్యలేదు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన దినము మొదలుకొని మనుషులు మాట్లాడిన క్రియలు జరగలేదు ప్రియులారా. అంతవరకు ఏం జరిగిందంట, ఆయన వాడా వీడా అని చెప్పి ఆయనను చంపి సమాధిలోనికి తీసుకొచ్చి ఆయనను అక్కడ ఉంచినారు ప్రియులారా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనుష్య ప్రమేయమే లేదు అక్కడ. ఇంకా అంతయు కూడా పరలోకము తీసుకుంది ప్రియులారా. ఇంకా ఎవ్రీథింగ్ అంతవరకు ఎదురు చూస్తూ ఉన్నారు పరలోకం. అంతవరకు పరలోకం వేచి ఉంది. ఎందుకయ్యా తల దగ్గర కూర్చున్నారో దేవదూతలారా, ఎందుకయ్యా పాదముల దగ్గర కూర్చున్నారంటే ఈ గడియ కొరకు మేము ఎదురు చూసినాం, ఈ గడియ కొరకు మేము ఎదురు చూసినాం. అందుకే పేతురు పత్రిక తన పత్రికను రాస్తూ మొదటి పత్రికలు అంటాడు, దేవదూతలు తొంగి చూచు కార్యం ఇది. మనం చేసుకున్నదంతా ఎవరు చూస్తున్నారంట, దేవదూతలకు ఇంపైన కార్యముగా. వాళ్ళకు లేదు మనతో వచ్చి స్తుతి పాడడానికి, వాళ్ళకు లేదు మనలాగా మనం నిలబడి మరి దేవుని స్తుతులు చెల్లించే భాగ్యం లేదు, ప్రార్థన చేసే భాగ్యం లేదు, వారికి మోకాలుండే భాగ్యం లేదు. కానీ మనకేమిచ్చినాడంట, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వీ హ్యావ్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్. అందుకే దేవదూతలకు ఎంత విలువ కలిగిందంటే సమాధిలో పోయి ఆయన పరుండిన దేహము చోట కూర్చొని ఆహాహా ఎంత దివ్యమైన కార్యం ఇది. దేవదూతలు వచ్చేయమంటా అన్నారంట, స్త్రీతో అంటా ఉన్నారు, అమ్మా లోక సంబంధమైన బంధములు అన్నీ తెంచి పటాపంచలు చేసినాయి పిల్లలు దేవదూతలు. అందుకే దిగి వచ్చినాయి. మార్క్స్ వార్తలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో కూడా అక్కడ ఒక చక్కని సన్నివేశంతో కూడిన తెల్లని వస్త్రములను ధరించుకున్న యవన బలం అని చదువుకున్నాం. చివరిగా లూకాసు వార్తలోనికి మనం వస్తే 24వ అధ్యాయంలో అక్కడ చూస్తే మనము అదిగో వారందరూ కూడా మరి సిద్ధపడి 4వ అధ్యాయంలో పెందల కడనలే వారు లేచి వెరీ ఎర్లీ ఇండీడ్ ఇన్ ద మార్నింగ్ దే కమ్ టు ద టూమ్. చదవండి 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు కనబడలేదు. ఉండగా ప్రకాశమానమైన ఇద్దరు మనుషులు నిలవబడిరి. వారు భయపడి చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ స్త్రీలు డెవలప్మెంట్ మత్తయి వార్తలో ఎవరు వచ్చినారో స్త్రీలు వచ్చినారు. లూకాసు వార్తలో ఏముందంటే ఈ స్త్రీలు 23వ అధ్యాయం 56వ వచనం కూడా చదవన్నా, 55 నుంచి చదువు. 23వ అధ్యాయం 55వ వచనం నుంచి చదువు. అప్పుడు గలిలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము
ఎలాగు ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున వారు తీరికగా మళ్ళా అక్కడ పొరపాటు క్వైట్ సైలెంట్ క్వైట్ అని ఉంది. దే వేర్ and remained quiet on the Sabbath according to the commandment. Quiet అంటే టీచర్ అంటే బీ క్వైట్ అంటే సైలెంట్గా మాట్లాడద్దు. ఎందుకు ఆ మాట అక్కడ రాయబడింది? ఇంకా నెక్స్ట్ మాట్లాడేది నేను మాట్లాడతా. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉంటే నెక్స్ట్ నేను మాట్లాడతా. వీళ్ళ దగ్గర ఏముందంట? ఈ స్త్రీల దగ్గర ఏముందంట? వారు సుగంధ ద్రవ్యములను ఇంకేమంట చక్కని పరిమళ తైలమును తీసుకొని రెడీగా ఉన్నారు. వీరు యేసు ప్రభు వీరు చూచింది కూడా ఏంటంట, ఆయన దేహమును కూడా ఎక్కడ ఉంచబడినాడో చూచినారు. ఎక్కడుంటుంది యేసు ప్రభు దేహం? ఇప్పుడు ఈ స్త్రీలకు వారి మనసులో ఎంత విలువ యేసు ప్రభు యొక్క దేహము పట్ల, ఆ దేహమునకు పుయ్యాలనుకున్న సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును అంతటిని సిద్ధం చేసుకొని ఏం చేసినారంట? దే వర్ క్వైట్, మౌనంగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంట? ఎప్పుడు తెల్లారుతుందో నీకు నిద్ర రాదు కదా మా భార్య, పండుకో, నీ పొద్దున పోవాలా, నీ ఇప్పుడే లేచి అంత పరిగెత్తుతున్నాడు, నిద్ర రాదు. ఏదైనా ఉంది అని అంటే నిద్ర రాకూడదు. ఆదివారమును గురించి నీ తలంపులకు మనసులో వచ్చినప్పుడు ఎప్పుడు రావద్దు నిద్ర? శనివారం రావద్దు పిల్లలు. ఏముండాలంట? వారు ఎప్పుడు వచ్చినారంటే 24వ అధ్యాయం వెరీ ఎర్లీ, రోజు 4 గంటలకు మీటింగ్ పెట్టుకుని ఉంటారు. అదే ప్రతి ఆదివారం పెట్టుకుందాం 4 గంటలకు. ఎందుకు పెట్టుకోవద్దు? ఈరోజే ఎందుకు పెట్టాలా? ప్రతి ఆదివారం ఎందుకు పెట్టవద్దు? ఈరోజే ఎందుకు 9 గంటలకు రావాలా? రేపు మేము 9:30కు వస్తాము. నో ప్రియులారా, దే వర్ వెయిటింగ్. ఎవరు చేస్తున్నారంట అమ్మా? ఇది స్త్రీలు చేస్తాను. ఇంటికాడ ఏం చేస్తుంటారో స్త్రీలు నాకు తెలియదు. నా భార్య నేను చూస్తుంటా కాబట్టి నేను ఫస్ట్ లేస్తా ప్రియులారా. లేచి ఇంతకుముందు లేచింది కానీ ఇప్పుడు పోతామని రబ్బర్ బ్యాండ్ లాగుతా ఉన్నా కూడా ఎప్పుడు పుట్టుకంటుందో అప్పుడు పోతాం. కానీ వాట్ డూ వీ డూ ఆన్ సాటర్డే ప్రియులారా? శనివారం ఏం చేస్తాం మనం? శనివారం ఏం చేస్తుంటాం ప్రియులారా? ఇంటికాడ మేము పనికి పోతామన్నా. నువ్వు ఏం చెప్తున్నాను? పనికి పోయి వచ్చాకే మాకు చాలా అవుతుంది. ఆదివారం కూడా వదిలిపెట్టకపోతే ఎట్లా అంటే, వీళ్ళు ఏం చేసినారంటే శనివారం వాళ్ళు పరిమళ తైలమును సుగంధ ద్రవ్యములను అన్నిటినీ రెడీ చేసుకున్నారని. ఆదివారం నీ పిల్లలకు బట్టలు రెడీ చేసినావా? ఆదివారం ఎదిగో నువ్వు ఎట్లా పోవాలా నీ భర్తకి ఏమైనా సిద్ధపరిచినావా? సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తారని వీళ్ళు పొద్దున్న లేవగానే, అరే నీ యూనిఫామ్ ఎట్లుంది? అయ్యో వానికి యూనిఫామ్ రేపు లేదు. నీ కొంచెమన్నా బుద్ధి ఉందా? వానికి యూనిఫామ్ లేదు, వాని యూనిఫామ్ చినిగిపోయిందని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా నీకు. అని సాక్స్ లేదు, వానికి షూ లేదని చెప్తున్నా, నీకు కొంచెమన్నా జ్ఞానం లేదా అని ఎవరిని తిడుతుంటారట? మనల్ని తిడతారు. బయట ఉన్న వాళ్ళం కాబట్టి మనల్ని తిడతారు. కానీ ఆదివారం ఎప్పుడన్నా నీ జీవితంలో ఈ తలంపు తట్టిందా ప్రియులారా నీకు? బైబిల్ మాట్లాడుతున్న వెలుగు పునరుత్థానపు దినమున ఆరంభించబడిన వెలుగనంట. స్త్రీలు ఇంటి దగ్గర సిద్ధపరచుకున్నారంట. నువ్వు ఇంటికి రాగానే ఆ శనివారం ఏం చేయంటే, రేపు ఇది ఆదివారం కొరకు ఏంది? మీ బైబిలు, నీ పాటల బుక్కు. ఆదివారం కొరకు ఇదిగో ఈ బట్టలు వేసుకోండి. ఆదివారం కొరకు ఈ కానుక. ఆదివారం కొరకు ఇది మనం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళవలసిన అర్పణలు. మనం ఈ వారమంతా ఏం చేసినాం? ఎక్కడ పెట్టాలంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు పిల్లరా? ఆ 56వ వచనంలోని వారు దే ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఇంటికి నీ భర్త వచ్చినాడు అనుకో, ఏంది కొత్త ఫ్యాషన్ పెట్టినావు, టేబుల్ మీద ఇవన్నీ ఏంది, బైబిల్ కాడ ఇవన్నీ పెట్టినావు అంటే, ఎస్ నేను ఆదివారం కొరకు ఎదురు చూస్తున్నా. ఆ మాట చెప్పండి, మీ ఇంట్లో అందరికీ వణుకుడు లేస్తారు పిల్లలు. గడ్డ వణుకుతారు. ఏమ్రా ఇంత మార్పు నా ఇంట్లో? నువ్వే టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని అల్లరితో కూడినంతా చూస్తావు అంటే ప్రిపరేషన్ ఏడుంటుంది?
నువ్వు ఆ పని చేసి ఇంట్లో నువ్వు సిద్ధపరిచి పెట్టినావు అనుకో, మైండ్లో, పిల్లల మైండ్లో, భర్త మైండ్లో, భార్య మైండ్లో ఏం కూర్చుంటుంది అంటే రేపు ఆదివారం మేము ఇవన్నీ తీసుకొని పోవాలి. మా ఇంట్లో చేసేవాళ్ళు చిన్నప్పుడు క్రిస్మస్ వస్తే ఏం చేస్తుండే అంటే టేబుల్ మీద బట్టలు, పొద్దున్న ఏం తీసుకుపోవాలా, ఏ వేసుకోవాలా అన్నీ పెట్టి ప్రేయర్ చేసి 2 గంటలకు లేపుతున్నాం, వేసుకోర్రు అందరూ. ప్రతి ఆదివారం ఎందుకు చేయం మనం అలాగూ? వై వి డోంట్ డూ ఇట్ ఇలా? మీ భార్యకు చాతన కాకపోతే నువ్వు చేయది. ఇక్కడ జరిగినదే, వాళ్ళు చేసుకుని వచ్చిన తర్వాత సమాధిలో ఎవరు కనబడినా 2 మనుషులు కనబడినారంట. ఎంతమంది కనబడినారు? వీరు తీసుకొచ్చిన వెలుగు, వీరి చేతిలో ఉన్న అర్పణలు, వీరి చేతిలో ఉన్న అన్నిటినీ కూడా సిద్ధపరచుకొని ఎక్కడికి వచ్చినాడు? సమాధి దగ్గరికి రాగానే సమాధిలో ఎవరు ఉన్నారంట? అరే ఇంటికాడ నేను అన్నీ సిద్ధపరిచి వస్తే ఈయన వేసుకోలేదు, కానీ నాకంటే ముందు ఇక్కడికి వచ్చినాడేంది ఈయన. ఎవరు సిద్ధపరిచినారు? ఇప్పుడు అది స్త్రీలే సిద్ధపరిచినారు. నీ గురించే నేను మాట్లాడుతున్నానా అంటే అందరి గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో మనము సిద్ధపరచకపోతే మన భర్తలు ఏం చేస్తారంటే పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు చెయ్యక్కడ శనివారం లేవు, టేబుల్ పెట్టుకోకటి, ఇది ఆదివారపు బల్ల, బైబిలు, పాటల బుక్కు, బట్టలు, దాని పక్కకి ఇంకేమన్నా కానుక, ఇదిగో ఇది నువ్వే వేయాల్సిన కానుక, ఇది నేనే వేయాల్సిన కానుక. ఆ తర్వాత అర్పణలు ఏమైనా ఉన్నాయా? దేవుని పిల్లలకు అందరికీ కూడా సంఘంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఇవి ఇయ్యాలని నేను అని చెప్పి అది రెడీ చేసుకో. నీ భర్తతో చూసిపోయినాడంటే పనికి పోయినా కూడా నెమ్మదిగా ఉండడు. అవన్నీ చూసి పోవాలి కదా ఇంట్లో నుంచి. అల్మార్లో పెట్టకు, తీసి బయట పెట్టి నీ భార్య పనికి పోవాలనుకున్నా, నీ భర్త పోయినా దాన్ని చూసుకుంటూ పోతాడు. ఆడికి పోతే మేలు జరుగుతుంది అంటే రూపాయి జరగదు. దానికి ఎవరు అంటే కర్మక్రియ నువ్వే. వీళ్ళ దగ్గర ఉందంట ఆదివారపు ఉదయకాలము చూస్తూ ఉన్నారు. నీ భర్త ప్రార్థనకు రాలే, నీ భార్య ప్రార్థనకు రాలేదంటే నువ్వు చేయలేదు ఈ కార్యం. ఆమె సిద్ధపరచుకుని వచ్చేసరికి 2 మనుషులు కనబడినారు పిల్లలు. ఎందుకు 2 మనుషులు అని అక్కడ రాయబడింది అంటే సహవాసమును ముందుకు తీసుకొని వెళ్ళే ఆధిక్యత పురుషులకు దేవుడిచ్చినాడు గనక పునరుత్థానపు దినమున ఎవరున్నారంట? నువ్వు రెడీ చేసుకున్న వస్తువుల ద్వారా సంఘములో ఎవరునంట? 2 సహోదరులు కనబడినారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఇంకా ముందుకు వెళ్తారు. పిల్లలు ఎలాంటి వెలుగులో పోతా ఉన్నారంటే 2 men suddenly stood by in a shining raiment. నువ్వు పెట్టిన బట్టలు, నువ్వు పెట్టిన పాటల పుస్తకము, నువ్వు పెట్టిన బైబిల్ తీసుకొని అక్కడికి వచ్చి నీ భర్త, నీ కుమారుడు లేచి మాట్లాడుతూ ఉంటే, పాట పాడుతూ ఉంటే ప్రకాశించుచున్న వెలుగు కనబడదా నీకు? ప్రకాశించుచున్న వస్త్రాలు కనబడవా? నువ్వు ఏదో వస్త్రం సిద్ధపరిచుంటావు, కానీ వాళ్ళు అది వేసుకొని వచ్చి సమాధిలో నుండి అదిగో వచ్చిన వర్తమానం, వారు వచ్చి 2 మనుషులు ఎలా ఉన్నారంట? The 2 men suddenly stood. అబ్బా, నేను బట్టలు పెడితే ఈరోజు మా ఆయన మంచి పాట పాడాలని అనుకుంటావేమో, పాడాడు ఆ రోజు. కానీ ఇక్కడ ఏం జరిగిందంట? సడన్లీ ప్రియులారా, నువ్వు ఊహించుండవచ్చు నీ జీవితంలో, నువ్వు అనుకోలేదు ఇదిగో ఈరోజు నా భర్త లేస్తాడు, నా కొడుకు లేస్తాడు, స్తుతులు చెప్తాడు అని ఊహించుండవచ్చు. సడన్గా జరుగుతుంది. అది ఎట్లా అంటే నువ్వు సిద్ధపరిచిన దాన్ని బట్టే, నువ్వు తీసుకొచ్చిన వస్త్రాలను బట్టే, నువ్వు ఇంట్లో చేసిన కార్యమును బట్టే. లేదా నువ్వు కూర్చొని మంచిగా టీవీ చూసుకొని రేపు పొద్దున్నకి బిర్యానీ వండాలా, సాయంత్రం పోయి చికెన్ తీసుకొచ్చి పెట్టు, నేను వచ్చినాక ప్రార్థన, ఇవన్నీ రెడీ అవుతూ ఉంటుంది. చాలా ఇళ్ళలో చూసినాను నేను యూకేకి పోయినప్పుడు ఏం చెప్తారంటే, ఏంది మధ్యాహ్నం అంటే పోయి అది తీసుకురాపో, మనం ప్రార్థన పోయేటప్పుడు అది ఆవన్లో పెట్టి పోదాం, వచ్చే వరకు రెడీ అవుతుంది. బట్ వేర్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ యూ టు సీ ద రిజరక్షన్ పవర్? ప్రియులారా, పునరుత్థానుడైన దేవుని అద్భుతమైన శక్తిని చూచే క్రియలేవి నీ దగ్గర, చేతుల్లో నీ దగ్గర లేకపోతే అక్కడ రాయబడింది, ఇదిగో వారు 2 మనుషులు వచ్చి నిలబడి ప్రకాశించుచున్న వస్త్రములు చేయగా. వారు ఏం చేసినట్టు 5వ వచనం చదవన్న. అసలు నువ్వు చేసిన క్రియకి ఎంత గొప్ప జవాబు దొరుకుతుందో చూడు. అక్కడ 24వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనం చదువు. వారు భయపడి ముఖములను అది ప్రియులారా, నువ్వు ఇంటికాడ చేసిన పని ఏమవుతుందంట? అమ్మ, మా ఆయన గురించి ఏమో అనుకున్నాను నేను. ఇంత లోతుగా స్తుతులు చెల్లించినాడు, ఇంత గొప్పగా పాట సంఖ్య చెప్పినాడు. ఏం చేస్తాడంట? తలను ముఖమును
నేలకు వంచడం అంటే దేవుని ఘనపరచడము పిల్ల. నీ శిరస్సును వంచడము అంటే దేవుడు నా ఇంట్లో నేను చేసిన కార్యమును బట్టి ఏం జరుగుతుందంటే నువ్వు సంఘానికి వచ్చి, నువ్వు దేవుని పిల్లల మధ్య వచ్చి, నేను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలము వాడుకలోనికి రాగా నువ్వేం చేస్తావంట, యు బో బిఫోర్ యువర్ గాడ్. వారి తలను వచ్చి ఏం చేసినారంట, అండ్ దే సెడ్ టు దెమ్ వై సీక్ ది లివింగ్ వన్ అమాంగ్ ద డెడ్. నువ్వు అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు పిల్ల. దేవుని కార్యం అలాగే ఉంటుంది. వాళ్ళు అనుకున్నది వేరు, అక్కడ వాళ్ళు అనుకొని వచ్చింది వేరు, నువ్వు ఇంటికాడ సిద్ధపరుచుకున్నది వేరు. దాని క్రియ ఎలాగుంటుందంట, భిన్నంగా కనబడుతుంది పిల్ల. హౌ వండర్ఫుల్ ఇట్ ఇస్. ఆదివారపు ఉదయకాలం ఇది చూసినారా ఎప్పుడైనా? చూడకపోతే ఇప్పుడు చూడండి. ప్రిపేర్ నౌ, ఇప్పుడే దాన్ని ఆరంభించండి. వచ్చే ఆదివారానికి నేను ఒక గొప్ప అద్భుతమును చూడాలి. మీ ఆయన ప్రార్థనకు రావాలని, నీ భార్య ప్రార్థనకు రావాలని, నీ పిల్లలు ప్రార్థన కావాలి. స్కూల్ ఉందన్న, ఎగ్జామ్ ఉందన్న, పరీక్ష రాయనికి పోతున్నారన్న, ఎంత శ్రద్ధనో దాని విషయమే. యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పడంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నారు. పిల్లలు మీ తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తారు, యవన పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీ ఇంట్లో వాళ్ళు ప్రార్థనకు వస్తారు, పడిపోతున్నారు అనుకో, నువ్వు లేచి చెయ్యి. రేపు మమ్మీ ఆదివారానికి ఇది మా అమ్మ మా నాయన ఇది వేసుకోవాలా, ఇది బైబులు, ఇది ఒక కానుక, ఈ అర్పణ, ఇవన్నీ కూడా తీసుకొని మేము పోవాలని మూడు చేయండి పిల్లలు చేయండి. యూ విల్ సీ ద చేంజ్ పిల్లలు. ఆత్మ సంబంధమైన ఇల్లుగా మారుతుంది. ఎన్ని రోజులు చేయాలో బ్రదర్? పెడుతున్న ప్రతి ఆదివారం మీరు అన్నట్టుగా చేస్తూనే ఉండు. యూ విల్ సీ ద చేంజ్ పిల్లలు. అలాగూ చేయి. నువ్వు చేసినావు, నేను నా బట్టలు వేసుకొని పోయినా, నా భార్య కదా, ఆమె బట్టలు అక్కడే ఉంటాయి కదా, అది మార్చకండి అక్కడి నుంచి. అది మార్చితే ఏం చేస్తాడు, సోమవారం వేసుకొని పోతాడు. నువ్వు సోమవారం కోసం రెడీ చేయలే కదా, అది నువ్వు ఆదివారం కోసం రెడీ చేసినావు. ఇది నా ప్రభు సన్నిధిలో నువ్వు వేసుకోవాల్సిన దుస్తులు కనుక నువ్వు ఆదివారం వేసుకోవాలి, అక్కడనే పెట్టు, ముట్టనియద్దు దాన్ని. నువ్వు అది ముట్టినో కాల్ చేస్తా అనాలా, ముట్టుకోడు దాన్ని. భయం పుడుతుంది పిల్లలు. ఎక్కడికి రావాలని, ఒరే ఈ బట్టలు నా కొరకు దేవుని సన్నిధిలో ఉండాలని నా భార్య పెట్టింది, నా భర్తనే పెట్టినాడు, నేను ఎట్లా దాన్ని వేసుకొని లోకంలో తిరగాల. ఫ్రెండ్, ఆదివారపు పునరుత్థానపు ఉదయకాలంలో ఉన్న వెలుగు ఎంత గొప్పగా ఇక్కడ రాయబడింది. ఆయన తిరిగి లేచినాడు. ఇక్కడ సమాధిలో ఉంటే కూర ఏం చచ్చిపోయిన గురించి ఏం ఆలోచించాలా అనుకోవచ్చు. బ్రతికి ఉన్నాడు యేసు, ఆయన తిరిగి లేచినాడు. ఆయన ఎదుగో ఉన్నతమైన వెలుగును కలిగి సాగుతాడు. చివరిగా ప్రకటన గ్రంథం మనం శుక్రవారం నాడు సువారు చెప్తా ఉంటే ఈ వచనాలు నాకు తట్టినాయి. ఆయన తీసుకొని మాట్లాడిన వచనాల్లో నేను చదవాలనుకున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం కాదు, ఒక్క నిమిషం. 13వ వచనం నుంచి చదువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుంచి. రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టను ధరించుకొని తెల్లని గుర్రములనెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చదవనా ఇంకా 16వ వచనం వరకు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామమును ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉన్నది.
యేసు ప్రభు భూలోకమునకు వెళ్ళడానికి వచ్చిన సంఘటన ప్రియులారా. ఆయనతో వచ్చుచున్న సేనలు ఏం ధరించి వచ్చినారంటాను? తెల్లని వస్త్రములు ఉంది, సన్నపు నార బట్ట. అక్కడ రాయబడిన ఇంగ్లీష్లో ఏమిటంటే దే వేర్ హ్యావింగ్ తెల్లగా ప్యూర్ ఫైన్ లినెన్. ఏ బట్టలు వేసుకొని వచ్చినారంట? ప్యూర్ ఫైన్ లినెన్. ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనం చదువుకున్నాం. అర్మత్తయ్య యోసేపు ఏం తెచ్చినాడంట? ప్యూర్ ఫైన్ లినెన్ పిల్ల. యేసు ప్రభును చుట్టడానికి కొరకై అర్మత్తయ్య యోసేపు ఏం తెచ్చినట్ట? ఇదే వస్త్రములు తెచ్చినాడు. వస్త్రములు మాట్లాడుతున్న ఇంటి దగ్గర నీ వస్త్రాలను సిద్ధపరచకపోతే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయంట? యోసేపు తెచ్చిన వస్త్రాలు ప్రియులారా. ఎలా ఒకసారి గుర్తు చూడండి. మరి లూకాసు వార్తలు ఉంది, ఆయన తీసుకొచ్చిన వస్త్రాలు ఎలాంటివి అని అంటే ఫైన్ లినెన్ తీసుకొచ్చినాడు. 53వ వచనంలో ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 53వ వచనం. ఆయన సన్నపు నార బట్టను తీసుకొని యేసు ప్రభు దేహమునకు చుట్టినాడు అని రాయబడింది. చదవనా? దానిని దించి సన్నపు నార బట్టతో చుట్టి ప్యూర్ ఫైన్ లినెన్ ఆయన చుట్టి తొలచిన రాతి. చాలన్నా. యేసు ప్రభు దేహమునకు చుట్టిన వస్త్రాలు ఎవరు ధరించుకొని వస్తున్నారంట? ఎవరు ధరించుకొని వస్తున్నారు? సేన. పరలోకంలో ఆ సేన ఎవరో కాదు, మనమే ప్రియులారా. యేసు ప్రభుతో పాటు ఈ భూలోకమునకు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన ఏలబోచున్న ఆయనను వెంబడించుచున్న వారు ఏం ధరించుకొని వస్తారంట? ఏ వస్త్రమైతే ఆయనకు చుట్టబడిందో, ఏ వస్త్రమైతే సమాధిలో చక్కగా ఫోల్డ్ ఎందుకు చేయబడిందంటే మళ్ళా వాడినికే. ఎవరు వాడుతున్నారు అది? మడతబెట్టబడిన బట్టలు ఎందుకు మడత పెడతామంటే మళ్ళా వాడుకోనిక పడేయనిక. వాడుకోవడానికి ఎవరు ధరిస్తున్నారంట ఆ బట్టలన్నీ? ఆయన సేన ప్రియుల. ఆయన సేన ఎవరో కాదు, నువ్వు నేనే. దేవదూతలను చెప్పొచ్చు. అక్కడ దేవదూతలతో రాడైన వేవేల పరివారముతో ఆ సన్నపు నార బట్ట. ఈ బట్టలు ఎవరు సిద్ధపరిచినారంట? ఇంటి దగ్గర అమ్మగారు, ఇంటి దగ్గర అయ్యగారులు సిద్ధపరిచినారు. అయ్యగారులు అంటే నేను భర్తలను భార్యల గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ పోయి అయ్యగారు అంటే మా దగ్గర అయ్యగారు లేరు, ఎవరున్నారా అయ్యగారు సిద్ధపరచాలంటారు. మై ఫ్రెండ్, యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో పునరుత్థానపు ఉదయకాలమున జరిగిన సంఘటనలు ఎంత గొప్ప వెలుగును మనతో మాట్లాడతాం. కాబట్టి నేను ప్రభు సన్నిధిలో కనబడటం ఈ ఆదివారం కొరకు కాదు, నేను కనబడాలి. ప్రతి ఆదివారము సిద్ధపరిచిన వస్త్రముల చేత ప్రకాశమానమైన వెలుగుతో దేవుని సన్నిధిలోకి వచ్చి యేసు ప్రభు తిరిగి లేచినాడు అనే ఆనందంతో యవన బలముతో ప్రకాశించుతున్న వస్త్రమును ధరించి అకస్మాత్తుగా నువ్వు ఊహించని క్రియ జరిగేదే ఆదివారం. అలాగూ మనం చేసి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడుతుంది. దేవుడి మాటలు మన కొరకే దీవించుతుంది. ఆమేన్.